హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ బ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోతున్నాను అంటే సంక్రాంతి అరిసెలు ఫ్లాగ్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా అందరికీ హ్యాపీ పొంగల్. పొంగల్ అంటే మనకు గుర్తు వచ్చేది పిండి వంటలు. ఇంట్లో అరిసెలు ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చూపించబోతున్నా. ముందుగా మనం ఎన్ని కేజీస్ రైస్ అయితే తీసుకున్నామో ఆ రైస్ని క్లీన్ చేసి సోక్ చేసుకోవాలి అప్ టు 8 hours ఆర్ ఎల్స్ ఆర్. దెన్ రైస్ని సపరేట్ చేశాక లైట్గా డ్రై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 kg ఆఫ్ రైస్ తీసుకుంటే 1/2 kg ఆఫ్ జాగరి అయితే తీసుకోవాలి. ఇందులో మేమైతే 2 kg ఆఫ్ రైస్ అండ్ 1 kg ఆఫ్ జాగరి తీసుకుంటున్నాం. నెక్స్ట్ తీసుకున్న జాగరిని వాటర్లో అయితే సోక్ చేయాలి, మొత్తం అంతా మెల్ట్ అయిపోయే వరకు. తీసుకున్న జాగరి మొత్తం వాటర్లో మెల్ట్ అవ్వదు కాబట్టి సో హీట్ చేసి బాయిల్ చేస్తాం. అప్పుడు చాలా ఫాస్ట్గా మెల్ట్ అయితే అయిపోతుంది. కంప్లీట్గా జాగరి మెల్ట్ అయ్యాక గ్రైండ్ చేసి పెట్టిన రైస్ ఫ్లోర్ని యాడ్ చేయాలి. మొత్తం కంప్లీట్గా మెల్ట్ అయిన జాగరి వాటర్ని ఫిల్టర్ చేసి సపరేట్ చేయాలి. ఆ సపరేట్ ఫిల్టర్ చేసిన వాటర్ని అగైన్ బాయిల్ చేయాలి, అగైన్ థిక్నెస్ వచ్చే వరకు. ఇందులో మీరు చూసిన థిక్నెస్ వస్తే చాలు. థిక్నెస్ వచ్చాక అందులో డ్రై గ్రేటెడ్ కోకోనట్ అండ్ కార్డమమ్ పౌడర్ అండ్ సెసేమి సీడ్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్రైండ్ చేసి పెట్టిన రైస్ ఫ్లోర్ని అందులో యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. మంచిగా థిక్నెస్ వచ్చే వరకు మిక్స్ చేసి సైడ్ పెట్టేసేయాలి. తర్వాత 1 ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని మంచిగా ఆయిల్ మొత్తం హీట్ అయ్యాక ఇలా అరిసెలు చేసి అందులో వేయాలి.
నెక్స్ట్ అరిసెలు మొత్తం రెడ్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకొని సపరేట్ చేసుకోవాలి. ఫైనల్గా అరిసెల అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది. Thanks for watching. If you like my video, please like, comment, share and subscribe to my channel.